లోక రక్షణ కోసం శివుడు త్రిపురాసుర సంహారానికి అంగీకరించాడు. కాని ఆ అసాధారణమైన రాక్షసులను ఎదుర్కోవడానికి ఒక అసాధారణమైన రథం అవసరం. అది సామాన్యమైన రథం కాదు, సకల సృష్టి అందులో భాగం కావాలి. అప్పుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ ఆధ్వర్యంలో ఆ అద్భుత రథ నిర్మాణం ప్రారంభమైంది. ఆ మహారథం యొక్క వర్ణన వింటే ఎవరికైనా రోమాలు నిక్కబడుచుకుంటాయి. సాక్షాత్తు ఈ భూదేవియే ఆ రథానికి పీఠమయింది. సూర్య, చంద్రులే ఆ రథానికి 2 చక్రాలుగా మారారు. 4 వేదాలే ఆ రథానికి పూంచిన 4 గుర్రాలయ్యాయి. బ్రహ్మదేవుడే ఆ గుర్రాల పగ్గాలను చేతబూని సారథిగా మారాడు. ఆకాశమే ఆ రథానికి పైకప్పుగా నిలిచింది. గంగా, యమునా వంటి పుణ్య నదులు చామరాలుగా మారాయి. మహామేరు పర్వతమే ఆ పరమశివుని చేతిలో పినాకమనే ధనుస్సుగా మారింది. సర్పరాజువైన ఆదిశేషుడే ఆ ధనస్సుకు అల్లెత్రాడై అమరాడు. ఇక ఆ బాణం సామాన్యమైనది కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ బాణంగా రూపుదాల్చాడు. ఆ బాణానికి అగ్నిదేవుడు అగ్రభాగమయ్యాడు, వాయుదేవుడు రెక్కలుగా మారాడు. ఇలా సకల దేవతలు, సకల సృష్టి ఏకమై ఆ మహారథాన్ని సిద్ధం చేశారు. అది రథం కాదు, కదిలివస్తున్న బ్రహ్మాండం. సమస్త దేవతలు తన రథంలో భాగాలు కాగా, బ్రహ్మ సారథ్యం వహిస్తుండగా ఆ త్రినేత్రుడు చంద్రశేఖరుడు తన చిరునవ్వుతో ఆ రథాన్ని అధిరోహించాడు. ఆ దృశ్యం చూసి దేవతలు జయ జయధ్వనాలు చేశారు. శివుడు ధనస్సును ఎక్కుపెట్టగా భూనభోంతరాళాలు దద్దరిల్లాయి. 1000 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. ఆ 3 నగరాలు, బంగారు, వెండి, ఇనుపు నగరాలు ఒకే సరళరేఖపైకి వచ్చాయి. ఆ క్షణాన్ని శివుడు గమనించాడు. తన పెదవులపై ఒక దివ్యమైన చిరునవ్వు చిందించి ఆ విష్ణు స్వరూపమైన ఆ మహాబాణాన్ని సంధించాడు. ఒక్క బాణంతో ఆ 3 నగరాలు భగ్గున మండి బూడిదైపోయాయి. త్రిపురాసురులు అంతమయ్యారు, లోకాలన్నీ శాంతించాయి. ఆ విధంగా 3 పురాలను అంతం చేసినందుకు ఆ పరమేశ్వరుడికి త్రిపురాంతకుడు అనే పేరు సార్థకమయ్యింది.